సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి అందరికీ నమస్తే. నక్షత్ర నగర్ నిజాంపట్నం పక్కన ఉన్నటువంటి నక్షత్ర నగర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చేపల మార్కెట్, అలాగే పక్కన హార్బర్, నిజాంపట్నంకి హార్బర్ ఉన్నట్టు కానీ పక్కన నక్షత్ర నగర్ కూడా హార్బర్ ఉంది. అక్కడ వెళ్ళిపోయి చుట్టుపక్కల పరిస్థితిని చూసుకొని ఈ యొక్క వీడియోలో అప్లోడ్ చేద్దాం. ఓకే, స్టార్టెడ్. చాలామందికి ఈ నక్షత్ర నగర్ ఎక్కడ ఉందో తెలియదు. ఈ నక్షత్ర నగర్ బాపట్ల జిల్లా. ఈ బాపట్ల జిల్లా వారికి కూడా ఈ యొక్క ఊరు అనేది తెలియదు. అలాగే గుంటూరు జిల్లా వారికి కూడా ఈ యొక్క ఊరు అనేది తెలియదు. ఇది నిజాంపట్నం మండలం. అలాగే పక్కనే ఉన్నటువంటి అడవుల దీవి అనే ఊరు కూడా చాలామందికి తెలియదు. కారణం, ఇవి సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఊర్లు కావడమే. సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఏదైనా బీచ్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క ఊర్లు అనేవి తెలిసి ఉండేది. ఈ నక్షత్ర నగర్ అనేది నిజాంపట్నం పక్కనే ఉన్నది. నిజాంపట్నంకు హార్బర్ ఉన్నట్లే నక్షత్ర నగర్ కూడా హార్బర్ ఉన్నది. పక్కనే కొత్తపాలెం అనే ఊరు ఉన్నది, అక్కడ కూడా హార్బర్ ఉంది, అక్కడ కూడా వెళదాము. ఈ హార్బర్ల దగ్గర పట్టినటువంటి చేపలు తక్కువ ధరలో అందుతాయనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ఇలాంటి హార్బర్ల దగ్గరకు వచ్చి సముద్రపు ఉత్పత్తులైనటువంటి ఖరీదైనటువంటి చేపల్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఖరీదు గలటువంటి చేపలంటే వంజిరం చేప, చందువ చేప, టీకు చేప, ఇలా విచిత్రమైన చేపలు అన్నమాట. విడిగా అమ్మరుగా, విడిగా అమ్ముతారా? అమ్మరుగా చేపలు ఎంత అది కేజీ? ఇది మేవలా తక్కువ రేట్లో అయ్యి ఎంత? తక్కువ రేట్లో అవి కూడా అంతేనా? అవి కూడా తీసుకుంటా అయ్యిరా. పాడైపోతున్నా. ఆ పేరు ఏందన్నారు? పేరు ఏందన్నారు? ఈ మేవలు అయ్యి సొర చేపలు. ఈ చల్లవాళ్ళు అయ్యి సముద్ర చేప. అంత 10 నిమిషాలే కదా. ఎటు ఇంత దాకా వచ్చాం కదా అని హార్బర్ను చూసే ప్రయత్నము చేస్తున్నాము. వానాకాలం అసలు ఇటు రాకూడదు. ఆ సమయంలో పల్లెటూరులో ఉన్నటువంటి అక్కడ మన యానాది సోదరులు అమ్మేటటువంటి చేపలు తీసుకుంటూ ఉంటాం. లేదంటే బాపట్ల చేపల మార్కెట్కి, లేదంటే కర్లపాలెం చేపల మార్కెట్కి వెళ్ళి మనం చేపలను తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ సముద్రంలో పెరిగేటటువంటి చేపలే కాకుండా సముద్రపు ఒడ్డున ఉండటం వల్ల రొయ్యల చెరువులు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క ప్రాంతంలో. కాబట్టి రొయ్యలు కూడా ఇక్కడ సముద్రంలో పెరిగినటువంటి రొయ్యలే కాకుండా విడిగా పెంచినటువంటి రొయ్యలు కూడా, అంటే ఉప్పు నీటి రొయ్యలు, గోదావరి కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి రొయ్యలు తీపి నీటి రొయ్యలు అయితే, ఇక్కడ సముద్ర ఒడ్డున ఉన్నటువంటి రొయ్యలు ఉప్పు నీటి రొయ్యలు అనమాట. అవి కూడా ఇక్కడ మనకి ఎక్కువ సంఖ్యలో లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం మన స్నేహితుడు చేపలు కాకుండా పీతలు కావాలి అని చెప్పి ఉద్దేశంతో కొత్తపాలెం చేపల మార్కెట్కి తీసుకురావడం జరిగింది. పనిలో పనిగా ఇటు ఎడం చేతి వైపు గొంది సముద్రం అని చెప్పి బోర్డు ఉండటం వల్ల ఆ యొక్క ప్రాంతంలోకి వెళితే ఏమన్నా పీతలు దొరుకుతాయేమో అనే ఉద్దేశంతో ఇటు సైడ్కి మనం రావడం జరిగింది. అయితే కొన్ని రకాల చేపలు అన్ని వేళలా లభించవు. వాటికి సీజన్ వచ్చినప్పుడు మాత్రమే లభిస్తాయి. అలాగే పీతలు కూడా కొన్నిసార్లు మనకి ఎన్ని మార్కెట్లు వెతికినా కనబడవు. కానీ కొన్నిసార్లు మాత్రం మనం ఏదో పని మీద వెళుతున్నప్పుడు రోడ్డు పక్కన లేదా చేపల మార్కెట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని తీసుకున్నటువంటి పరిస్థితి ఆ యొక్క సందర్భంలో మనకు ఉండదు. ఇంతకుముందు నిజాంపట్నం హార్బర్ చూసాము, ఇప్పుడు నక్షత్ర నగర్ అలాగే కొత్తపాలెం హార్బర్ని మనం చూస్తున్నాము. ప్రస్తుతం మనం గొంది సముద్రం వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నాము. ఇదే దారిలో మనకి హార్బర్ కూడా ఉంటుంది. ప్రస్తుతం మనం కొత్తపాలెం హార్బర్కి వెళ్ళేటువంటి దారిలో ఉన్నాము. ఈ యొక్క రూటు గొంది సముద్రం. లేదు ఈ అడవిలో అమ్మకుండా వెళ్తే రాబో.
ఇదేనండి, ఇది ఎక్కితే సముద్రమే. దా లేదు, ఇదే గొంతు సముద్రం. ఈ గొంతులో కూడా వెళ్ళటమే సముద్రం, గొంతు సముద్రం. అయితే ఇటు మనుషులు కూడా వెళ్తారండి. ఇంకెళ్ళటానికి లేదులే. ఎండ్రకాయలు ఎక్కువ ఉన్నాయి, ఎండ్రకాయలు ఉన్నాయి చిన్నవి, లోపలికి వెళ్తే పెద్దవి ఉంటాయి. వీటికి ఏదన్నా పట్టుకొని వెళ్ళాలి. వా రోడ్డు అయిపోయింది. నీళ్ళలు గుండా నడులోతు నీళ్ళలో వెళ్తున్నప్పుడు స్టోర్ కాదు, ఇగో ఈ మళ్ళు అయ్యే ఉప్పు మళ్ళు. అవునవును, ఇవో కనబడుతున్నాయి చిన్న చిన్న మళ్ళు. అవునవును, ఉప్పు పండిస్తారు. సీజన్ కాదు, ఎండాకాలం ఉంది సార్ అప్పుడు. ఎందుకంటే వీళ్ళకి ఉప్పు పార్సలు కావాలి కదా, ఉప్పు పార్సలు అమ్ముకోవడానికి కూడా కావాలి వ్యాపారం. ఏడా సరిపోయింది. మీద పక్కన గేదెలు తప్ప మనుషులే రాలా ఇటు. దీన్ని మూతి ఇట్టుందంటావు. ఎందుకులే, ఇదేగా ఇదే మూతి కప్పేసే చుట్టూ వెళ్తే వచ్చింది. లోపల ఏమన్నా చూద్దామా? ఏముంది, ఏం లేదు. చికెన్కి బర్డ్ ఫ్లూ అని మటన్కి రేట్లు పెరిగినటువంటి కారణంగా ప్రస్తుతం చేపలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నక్షత్ర నగర్కి 5 బస్సులు రేపల్ల నుంచి ఉన్నాయి. 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది గుంటూరు నుంచి. మరోసారి మరో ఈవెంట్తో మళ్ళీ కలుద్దాం. ప్రస్తుతం మనం ఉన్నాము కొత్తపాలెం హార్బర్ దగ్గర.
చూశాం కదా, నక్షత్ర నగర్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.